నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను సంచన చలికాలం వస్తే చాలు చాలా మందికి వేడివేడిగా టీ కాఫీలు తాగాలనిపిస్తుంది మహా అయితే వేడివేడిగా సూప్లు తాగుతారు కానీ ఇక్కడ మాత్రం చలికాలం మరో స్పెషల్ డ్రింక్ కూడా ఉంది మన దేశంలోనే ఈ డ్రింక్ తాగేవారు భారీగానే ఉన్నారు ఈ డ్రింక్ భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధం ఇక ఐకానిక్ డార్క్ రమ్ ఇది మొలాసిస్ నుంచి తయారు చేయబడింది క్యారమెల్ చాక్లెట్ రుచులు వనీలా సువాసనతో కూడిన మృదువైన సంక్లిష్టమైన రుచిని అందిస్తోంది ఇది భారతదేశంలోనే చాలా కాలంగా ప్రాచుర్యంలో ఉన్న ఒక లెజెండరీ పానీయం ఓల్డ్ మ్యాంక్ రమ్ భారతదేశంలో 71 సంవత్సరాలుగా ప్రజాదరణ పొందిన ఐకానిక్ డార్క్ రమ్ 42.8% ఆల్కహాల్ కంటెంట్ తో ఇది విస్కీ కంటే కూడా చాలా ఎక్కువ ఘాటత కలిగి ఉంటుంది అనేక రకాలుగా లభించే ఈ రమ్ సరసమైన ధరతో భారతీయ మద్యపాన ప్రియులకు ఇష్టమైన ఎంపికగా గుర్తింపు పొందింది భారతదేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉంటుంది ఈ డ్రింక్ మార్కెట్లో దాని వాటా తగ్గినప్పటికీ కూడా ఇప్పటికీ చాలా మందికి ఇది చాలా ఇష్టమైన పానీయంగా ఉంది భారతదేశంలో ఒక సంప్రదాయ లెజెండరీ పానీయంగా చాలా ప్రసిద్ధి చెందింది ఈ ఓల్డ్ మాంక్ డ్రింక్ భారతదేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన రమ్లలో ఒకటిగా చెప్తారు 7 దశాబ్దాలుగా మార్కెట్లో ఉన్న ఈ బ్రాండ్ చాలా మంది ఇష్టపడతారు ఏ సీజన్ లో అయినా కూడా దీన్ని ఇష్టపడతారు కానీ భారతదేశంలో అయితే ఎక్కువగా చలికాలంలోనే దీన్ని తాగుతారు ఈ రమ్ ముఖ్యంగా భారత డ్రింక్ ప్రియులకు చలికాలంలో ఇష్టమైన పానీయంగా మారింది ఓల్డ్ మాంక్ ది లెజెండ్ దాని ఐకానిక్ బాటిల్ ఆకారం బ్రాండ్ సంస్కృతితో బలమైన అనుబంధానికి ప్రసిద్ధి చెందింది కానీ చక్కగా రాళ్లపై లేదా కాక్టైల్స్ లో సిప్ చేయొచ్చంటున్నారు అనుభవజ్ఞులు దీన్ని అరువైన సున్నితమైన సంక్లిష్టమైన ప్రొఫైల్లో రుచి అనుభవం కూడా పొందొచ్చు చూడ్డానికి ఇది గిఫ్ట్ ఎడిషన్ లాగా అందంగా కూడా కనిపిస్తుంది ఈ రమ్ ను 1954లో డిసెంబర్ 19న ప్రారంభించారు 1960 తర్వాత బాగా ప్రాచుర్యం పొందింది ఈ డార్క్ రమ్ ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఉత్పత్తి చేయడం జరిగింది ఐకానిక్ రమ్ ఓల్డ్ మాంగ్ కపిల్ మోహన్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో తయారు చేయబడింది కపిల్ మోహన్ పర్యవేక్షణలో ఓల్డ్ మాంక్ ను తయారు చేసి దేశవ్యాప్తంగా ఉన్న కళాశాల హాస్టళ్లకు అలంకరణగా నిలిచే సుపరిచితమైన బలిష్టమైన గట్టి గాజు సీసాలో పోశారు ప్రజల్లో చలిని అరికట్టడానికి స్నాక్స్ తో పాటు తినడానికి వీలుగా ఈ డ్రింక్ ప్రాచుర్యం పొందింది అయితే అతని నాయకత్వం కంపెనీకి కొత్త జీవితాన్ని తెచ్చిపెట్టింది ఇది అనేక ఇతర సంస్థలతో పాటు 3 డిస్టిలరీలు 2 బ్రూవరీలను స్థాపించింది రుచిలో స్థిరత్వంతో పాటు సాంప్రదాయక మద్యం తయారీ విధానం ఓల్డ్ మాంక్ భారీ మార్కెట్ వాటాను పొందేలా చేసింది